యాస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటే అన్ని రకాల శుభయోగాలే. ఏ రాశి వారికైనా ధనమూలం ఇదం జగం. డబ్బే కదా అన్నిటికీ మూలము, ప్రాణాధారము. కాబట్టి మరి డబ్బు కోసం మనం చేసిన పనులలో పరిపూర్ణత పొందుతాం. ఇప్పుడు భగవంతుని నమ్ముకుంటే ఏదో మనకి పైనుంచి వర్షధారలు పడతాయి, స్వర్ణ వర్షాలు పడతాయి, కనక వర్షం పడుతుంది, కురుస్తుంది అనడం అపో, అది అబద్ధం. మీరు చేసేటువంటి పనుల వల్ల మీ ఇంట్లో సిరి ఉన్నతి పొందుకుంటుంది, సిరి సంపదలు వృద్ధి పొందుకుంటున్నారు. అటువంటి పనులలో పరిపూర్ణత, విజయము, శత్రునాశనము పొందుకో నిమిత్తమై మనం పూజలు చేసుకోవాలి, పురస్కారాలు చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, ఏదైనా సరే. అటువంటిది మనకి ఈరోజు ఒక విశేష పండుగ. ఏప్రిల్ 2వ తేదీ ఒక మంచి పండుగ ఉంది. ఏప్రిల్ 2వ తేదీ పండుగ ఏమిటంటే మనకి చైత్రమాసంలో వచ్చేటువంటి పంచమి, లక్ష్మీ పంచమి. ఈ లక్ష్మీ పంచమి రోజున మనము అమ్మవారిని సహస్ర కలువలతో లేదా స్తోత్ర కలువలతో లేదా కనీసం 24 కలువలతో లేదా 11 కలువలతో లేదా ఒక్క కలువ పుష్పాన్ని అమ్మవారికి సమర్పణ చేసి మనము అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్న వారికి సంపద గురించి బాగా. ఇటువంటి లక్ష్మీ పంచమి రోజున సాక్షాత్తుగా లక్ష్మీనారాయణుడే లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు. సాక్షాత్తుగా విష్ణుమూర్తి రోజు లక్ష్మీదేవిని ధ్యానం చేసుకున్నాడు, ప్రసన్నం చేసుకున్నాడు. అటువంటి ప్రసన్నతని, ఆ తల్లి యొక్క అనుబంధాన్ని, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకొని ఆ తల్లిని నిరంతరము సేవ చేసేటువంటి భాగ్యాన్ని పొందుకొని మన ఇంట్లో స్థిరలక్ష్మిగా ఆహ్వానించారు. అది లక్ష్మీ పంచమి. ఏప్రిల్ 2వ తేదీ 2025 మనకి లక్ష్మీ పంచమిగా చెప్పబడుతోంది. అలాగే ఈరోజు మనకి కృత్తికా నక్షత్రము పూర్తయిపోయి పొద్దున రోహిణి నక్షత్రం కూడా వచ్చేస్తాయి. అలాగే మనకి ఈ రోజున బుధవారం. అంటే బుధుడు ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి ఖర్చుల్ని పెట్టే రకం కాదు, ఒక జాగ్రత్త పడతాడు. బుధుడు వ్యాపార కారకుడు కూడా. అటువంటి శుభదినం రోజున రోహిణి నక్షత్రంతో ఉన్నటువంటి బుధవారము మనకి విశేషమైన వ్యాపారం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు మనము ఈ లక్ష్మీ పంచమి శుభదినాన అమ్మవారి ఆరాధన. పంచదార చిలుకలు ఉంటాయి కదా, పంచదార చిలుకలు, వీటిని అమ్మవారి చుట్టూ అలంకరింపాలి. ఐరావతము, లక్ష్మీదేవిని, అలాగే అనేక రకాల జంతువుల్ని ఈ యొక్క అమ్మవారిని చిలుకలతో, అంటే పంచదార చిలుకలతో అమ్మవారి యొక్క చుట్టూ పరివారాలను ఏర్పాటు చేసుకోవాలి. కలశాలు దొరుకుతాయి పంచదార చిలుకలు. తెలంగాణలో బత్తీసలు అంటారు, బత్తీసలు, పంచదార బొమ్మలు అంటారు. అక్కడ పంచదార చిలుకలు అంటారు. కాబట్టి ఇటువంటి బత్తీసలతో కనుక అమ్మవారిని మనం పూజిస్తే, లక్ష్మీదేవిని పూజిస్తే విశేషం. రెండవది, ఇక్కడ అమ్మవారిని పేలాలు వేసి పూజించాలి. అంటే అమ్మవారికి బియ్యం వేసి పూజిస్తాం కదా, అలా మనము బియ్యము బదులు పేలాలు అంటే బియ్యపు పేలాలు, మొక్కజొన్న పేలాలు కాదు, బియ్యపు పేలాలు వేసి ఆ పేలాలపైన అమ్మవారి కలిసి స్థాపన చేసి అమ్మవారి పటాన్ని ఉంచి ఆ పటము పైన మనము కలువలతో పూజ చేయాలి. కలువలు దొరికిపోతే ఏం చేయాలి స్వామి, అక్కడ ఎండాకాలం ఖర్చు ఎక్కువ అలా అవుతుంది అన్నాడు. ఆ మాట అంటారు, మీరు అన్నమాట అంటారు. లేకపోతే ఏం చేయాలి, వచ్చి మాకు ఆ తత్వం కూడా చాలా మందికి ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మానసికమైనటువంటి కలువ పూజ చేయండి. దొరికినటువంటి పూలు వేస్తూ, బిల్వదళంతో పూజ చేస్తూ, దవనంతో పూజ చేస్తూ, తులసి దళంతో పూజ చేస్తూ, కలువలు దొరకలేదు, మనసులో కలువ పుష్పాలు వేస్తున్నట్టుగా ధ్యానం చేయండి. మీరు వేసే పుష్పమే కలువ పుష్పంగా అమ్మవారు స్వీకరిస్తుంది. మీరు వేసే పత్రము అమ్మవారి కలువ పుష్పంగా స్వీకరిస్తుంది. అటువంటి పుష్పాన్ని అమ్మవారికి మీరు కనుక సమర్పించినట్లయితే తప్పకుండా స్వామి ప్రతిష్టాపన ఎప్పుడు చేయాలి స్వామి, ఏ సమయంలో చేస్తే మంచిది అంటే ప్రాతకాలంలో చేయండి. అంటే సూర్యోదయ సమయంలో చేసినట్లయితే అనుకూలత, సూర్యాస్తమయ సమయంలో మళ్ళీ దీపారాధన, లలిత సహస్రనామ పారాయణ చేసుకున్న వాళ్ళ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మనము ఈ లక్ష్మీ పంచమి రోజున నవదీపారాధన చేయాలి. 9 రకాల దీపాలు. 9 రకాలంటే వేరు వేరు రంగులు కాదండి,
9 దీపాలు వెలిగించాలి. 9 దీపాలు వెలుగుతున్నాను అంతే. అంటే ఒక దీపంలో 5 ఒత్తులు వేసి, ఒక దీపంలో 2 ఒత్తులు వేసి, అలా కాదండి, 9 దీపాలు పెట్టాలి. మనం ఒకప్పుడు చెప్తున్నాం ఆవు పేడతో చేసినటువంటి దీపాలు కూడా వెలిగించండి. ఈరోజు అటువంటి దీపాలు వెలిగించండి. 9 ఒత్తులు పెట్టేసి బొడ్డు ఒత్తి అంటారు కదా, నిలుగా పెట్టి ఏక వచ్చి దాని మధ్యలో పెట్టేసి పైగా దీపం వెలిగించండి. ఆ దీపం వెలిగించేసేపు కూడా అమ్మవారికి పూజ చేయండి. సాయంకాలం మళ్ళీ పూజ చేయండి. ఎందుకు మీకు లక్ష్మీదేవి రాదు? వ్యాపారపరంగా ఇబ్బంది ఉన్నవారు, ఉద్యోగంలో ఇబ్బంది ఉన్నవారు, ఇల్లు కొనాలనుకున్నవారు, ఉద్యోగం రావాలనుకున్నవారు, ఉద్యోగంలో వృద్ధి పొందాలనుకున్నవారు, విద్యలో రాణింపు కావాలనుకున్నవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విజయం సాధించాలనుకున్నవారు, సివిల్ స్కోర్ పెరగాలనుకున్నవారు, అలాగే మనకి సివిల్స్లో రాసేటువంటి పరీక్షల్లో ర్యాంకులు రానుకున్నవారు, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకున్నవారు తప్పకుండా ఇటువంటి నవదీపారాధన చేయండి. 9 దీపాలు అమ్మవారి దగ్గర వెలిగిస్తూ అమ్మవారిని పూజించండి. లక్ష్మీ సహస్రనామ పాలన చేస్తారా, లేక అష్టోత్తరం జరుగుతారా, మీ ఇష్టం అని నిర్మలమైనటువంటి మనసుతో ఆడంబరం అక్కర్లేదు, సింపుల్గా చేసుకోండి. మీరు ఎక్కడే చేయండి, కూర్చోండి. మీ వారు సంకల్పం చెప్పేసుకోండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళినండి, ఆడవాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు. లేదా మీ ఆవిడ ఇబ్బంది ఉంది, మగవాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు. పొద్దున్న చేసి ఆఫీస్కి వెళ్ళవచ్చా, పొద్దున్న చేసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అర్చన చేయవచ్చు. మధ్యాహ్నం భోజనం చేయవచ్చును. మాంసాహారం మాత్రం స్వీకరించకండి, మద్యపానం స్వీకరించకండి నాయన దయచేసి. మితమైనటువంటి ఆహారం వల్ల ప్రయోజనాన్ని పొందుతుంది. అలాంటి భక్తి శ్రద్ధలతో కనుక మనము లక్ష్మీ పంచమి రోజున ఎప్పుడు 2/4/2025 బుధవారం రోజున కృతికా నక్షత్రం వెళ్ళిపోయి రోహిణి నక్షత్రం రోజున తప్పకుండా మనం చేసేటువంటి యొక్క పూజ కృష్ణ పరమాత్ముడికి కూడా ఇష్టమైనటువంటి రోజు. తప్పకుండా మీరు ఇటువంటి పూజ చేయండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. అయితే ఈ చిలకల్ని ఉన్నాయి కదా, అందరికీ పిల్లలకి పంచండి. ఈ పంచదార చిలకల్ని, బత్తీసల్ని తప్పకుండా 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. పేలాలు కూడా తప్పకుండా అందరం కలిసి మనం ఆ పేలాన్ని కూడా ప్రసాదంగా తినవచ్చును. అది పడేసేది కాదు, పేలాలు కూడా మనం ప్రసాదంగా తినవచ్చును. అది అద్భుతమైనటువంటి ప్రసాదం. మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని, రోగనాశనాన్ని, నువ్వు సంకల్పించినటువంటి ప్రతి ధర్మ కార్యక్రమం కూడా శుభంగా మారగలిగేటువంటి అవకాశం ఉంటుంది. తప్ప నీ మాట తీరు తేనెలకే మాటలుగా మారిపోతాయి. 10 మందిలో నీ ముఖ వర్చస్సు పెరిగి 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటావు. దీనికి పులోమంటూ పెద్ద అట్టహాసం, డాంబికం అక్కర్లేదు. డాంబికంగా చేసే పూజలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎవరితో ఒక అమ్మ వచ్చి మనకు వంక పెడుతుంది, ఎవడో ఒకడు వచ్చి మనకు వంక పెడతాడు. కాబట్టి మీరు పూజ చేసుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేయండి. ఎవరు తీసుకోలేదు, నో ప్రాబ్లం, శుభ్రంగా మనమే తిందాం. వీధిలో వెళ్ళి వీళ్ళు అందరికీ కూడా పిల్లలకి ఈ పంచదార చిలుకలు ఇచ్చేయండి, తప్పకుండా తీసుకుంటాం. పక్కింటి ఆవిడ నువ్వేం పూజ చేశావో అనుకొని భ్రమపడేటువంటి అవకాశం అటువంటి అమ్మలక్కలకి ఇవ్వకండి. ప్రశాంతంగా లక్ష్మీదేవి ప్రసాదం అనగానే కళ్ళకద్దుకొని స్వీకరించే వారికి ఇవ్వండి. ఆ లక్ష్మి మీ ఇంటితో పాటు వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది, ఉండగలిగేటువంటి తత్వం మీలో ఉంటుంది. అంటే లక్ష్మి ఒక్కరికే మితిమైనటువంటి లక్ష్మి అక్కర్లేదు. 100 కోట్లు చాలు, 10 కోట్లు చాలు, 20 కోట్లు చాలు, 1000 కోట్లకి ఎందుకు? నీ కూతురుకు 10 కోట్లు, నీ కొడుకో 10 కోట్లు, తొడుకుని కోట్లు కాదండి, ధనమే. నేను వెంటనే కూడా కామెంట్ చేస్తాడు. కాబట్టి మనిషికి 10 కోట్ల ఆదాయం భవిష్యత్తు రావచ్చు, షేర్ మార్కెట్ రావచ్చు, వ్యాపారం రావచ్చు, వృత్తిలో రావచ్చు, ఉద్యోగంలో రావచ్చు, కొత్త వ్యాపారం రావచ్చు, కోర్టు నుంచి రావచ్చు, మన తాతల ముత్తాతల సంపాదన రావచ్చు. ఏదైనా సరే ఆ లక్ష్మీదేవి మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ఈ లక్ష్మీ పంచమి రోజున మనం పూజ చేసుకున్నట్టయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఇందులో సందేహం లేదు. మనం ప్రయత్నం చేయమంతే. మనకి సత్సంగత్వాలు, లక్ష్మీ పూజలు మనకి ఎందుకండి? ఎవరు తెస్తాడు కలువ పూలు? లక్ష్మీదేవి మాత్రం నీకు రావాలా? ఈశ్వరుడికి డబ్బులు ఇవ్వాలా? విష్ణుమూర్తిని కష్టాలు తీర్చాలా? నువ్వు మాత్రం దేవుడి కోసం ఏం చేయవా? పబ్బుకి వెళ్తావా? మందు కొడతావా? తప్పుడు మార్గంలో వెళ్ళి వ్యభిచారం చేస్తావా? తప్పుగా అనుకోవద్దండి. అంటే అనేక రకాల తప్పుడు పనులు మాత్రం చేయడానికి టైం ఉంటుంది. నీకు పూజ చేయడానికి టైం ఉంటుంది. యూట్యూబ్లలో తెరలుగా చూస్తూ గంటల తరబడి చూడడానికి అవకాశం, పనికి మనటువంటి ఐపీఎల్ లాంటి క్రికెట్ చూడడానికి అవకాశం ఉంటుంది. అన్నం పెట్టలేనటువంటి క్రికెట్ మనకి ఎందుకు అంటే భగవంతుడు నీలో స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపగలిగే అవకాశం ఉంటుంది. నువ్వు అనుకున్నటువంటి ఐపీఎల్లో కూడా మంచి వ్యక్తులు గెలవడానికి కూడా అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నమే పూజ అంటే. దీనికేమి గంటలు పడదండి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, 24 గంటలు, 22 గంటలు నీ సొంతం. 22 గంటలు పోగా 2 గంటలు మాత్రమే భగవంతుడికి అర్పణ. తప్పకుండా మీకు ఆనందమయ శుభజీవనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అన్ని రకాల ధన, ధాన్య, ఆరోగ్య, ఐశ్వర్య, సంతాన, వైవాహిక జీవన ఆనందం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.